హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. మన ఛానల్ అయితే కనుక ఓన్లీ ఫ్రెండ్స్ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదా, ఇంకా లేట్ చేయకుండా చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో అయితే కనుక మన మియోకి అండ్ టాప్కి అయితే కనుక బ్రేకప్ అయి ఉంటుంది. మియో అయితే కనుక రే తోటి పబ్లో అయితే కనుక చాలా క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా అయితే కనుక మన శాండ్ కూడా అనమాట చూసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. అలా వచ్చి అనమాట తను స్మోక్ చేస్తూ ఉండేసరికి అక్కడికి అయితే కనుక రే వచ్చి వేరే లైటర్ ఉందా అనేసి అడుగుంటాడు. ఏ లైటర్ తెచ్చుకోకుండా నువ్వు వచ్చావా అంటే ప్లీజ్ ఉంటే ఇవ్వచ్చు కదా అనేసి మన రే అడగడంతో శాండ్ అయితే కనుక ఇచ్చుంటాడు. సో రే అంటాడు, మొన్న యాక్సిడెంట్ అయింది కదా, అందుకోసం నాకు అయితే కనుక కోర్టుకి రోజు రమ్మన్నారు వెళ్ళాలి అంటే ఓ అవునా అనేసి శాండ్ అని ఉంటాడు. సో రే అంటాడు, సరే అయితే ఇంకేంటి అంటే నువ్వు మియో వచ్చేసి చాలా క్లోజ్గా ఉన్నట్టున్నారు కదా. అవును, అయినా సరే మియోకి టాప్కి కూడా బ్రేకప్ అయింది కదా, సో ఇప్పుడు నీకు ఒక మంచి ఛాన్స్ దొరికింది. నీ సీక్రెట్ క్రష్ అయితే కనుక ఇప్పుడు మియోకి చెప్పే, సో టైం ఇది కనుక వేస్ట్ చేసుకోకు. సో నీకు ఎప్పటి నుంచో మియో అంటే ఇష్టం కదా, తనకు కూడా చెప్పు అనేసి మన శాండ్ అంటా ఉంటే దానికి రే అంటాడు, చూడు ఇంకా మేమిద్దరం వచ్చేసి ఫ్రెండ్షిప్ లైన్లోనే ఉన్నాము, అదైతే కనుక క్రాస్ చేయలేకపోతున్నామంటే శాండ్ అంటాడు, మరి క్రాస్ చేయాలి బాబు, నువ్వు వచ్చేసి తను లవ్ చేస్తున్నావు కదా అనేసి నేను చెప్తా ఉంటే దానికి రే అంటాడు, సర్లే కానీ నువ్వు నేను ఎప్పటిలా ఫ్రెండ్స్గా ఉండొచ్చా అనేసి రే అడగ దానికి శాండ్ అంటాడు, ఏంటి ఫ్రెండ్సా, అది ఎప్పటికీ జరగదు, సో మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండడానికి ఇంకా కుదరదు అబ్బాయి అన్నట్టుగా చెప్పుంటాడు. దానికి రే అంటాడు, అదేంట్రా అలా అంటున్నావు, నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను తెలుసా అంటే నువ్వు మియోతో ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉంటావు కదా, అలాంటప్పుడు నాతో ఉండడం ఎందుకు, వాడితోనే ఉండొచ్చు కదా, సో నేను నీకు ఇంకా అవసరం లేదు అనేసి మన శాండ్ అంటూ ఉంటాడు. దానికి రే అంటాడు, అదేంటి నీకు అసలు ఏమైందంటే నాకేమీ కాలేదులే కానీ నీకోసం మియో వెయిట్ చేస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళు అనేసి మన శాండ్ అంటూ ఉంటాడు. మన రే అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడైతే కనుక యో అండ్ తన బాయ్ ఫ్రెండ్ అయితే కనుక గొడవ పడుతూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు ఏంటో కేకలు అనేసి పక్క తిరిగి చూసేసరికి యో అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే కనుక బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. సో శాండ్ అనమాట వెళ్ళి అసలు ఏం జరిగిందనేసి అడుగుతూ ఉంటే ఈ లోపల యో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు, యో నేను ఏం చేశాను చెప్పు, నేను వచ్చేసి నిన్నే కదా లవ్ చేస్తున్నాను, నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వే, ప్లీజ్ నాతో బ్రేకప్ చేసుకోకు అనేసి తనైతే కనుక అడుగుతూ ఉంటాడు. బట్ యో అయితే కనుక లేదు అన్నట్టుగా చెప్తా ఉంటే శాండ్తో అంటాడు, ప్లీజ్ నువ్వేనా తనకు నచ్చ చెప్పు శాండ్ అనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఈ లోపల యో అంటది, చూడు నువ్వు రాకముందే నా లైఫ్లో చాలామంది అబ్బాయిలు ఉన్నారు, ప్లీజ్ నువ్వైతే కనుక అర్థం చేసుకొని నాకు దూరంగా ఉండే, ఎందుకంటే నాకు ఇప్పుడు లోన్లీగా ఉండాలనిపిస్తుంది, నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, కాబట్టి నువ్వు నాతో బ్రేకప్ చేసుకో అనేసి యో అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఓ అవునా సరే అయితే నా వరల్డ్ అంతా నువ్వే నా ప్రపంచం, సో నువ్వు లేక నేను ఉండలేను, కానీ నువ్వు ఒంటరిగా ఉంటే బాగుంటాను అంటున్నావు కాబట్టి సరే అయితే నీతో నేను బ్రేకప్ చేసుకుంటానులే, ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, నీతో ఎప్పుడు మాట్లాడలే అనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి యో అయితే కనుక తను అలా చూస్తూ ఉంటాడు. బట్ శాండ్ అయితే కనుక ఆ అబ్బాయిని ఆపుతూ ఉంటాడు. బట్ ఆ అబ్బాయి అయితే కనుక వెళ్ళిపోయి ఉంటాడు. యో వచ్చేసి చాలా బాధపడుతూ ఉండేసరికి మన శాండ్ అది కనుక యోని హక్ చేసుకొని అనమాట బాధపడకని చెప్తా ఉంటాడు. అక్కడే రే కూడా ఉండనమాట, రే కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక రేని అండ్ మియోని చూపిస్తూ ఉంటే రే అది కనుక మియోకి సిగరెట్ ఇచ్చుంటాడు. సో నువ్వు ఇది ట్రై చేయొచ్చు బాగుంటుంది అనేసి రే అంటూ ఉండేసరికి శాండ్ కూడా అనమాట సరే అనేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అవును ఇది బాగుంది నాకు నచ్చింది, ఇటువంటి కొత్త విషయాలు ఇప్పుడు నాకు చాలానే ట్రై చేయాలనిపిస్తుంది అనేసి మియో అయితే కనుక రేతో చెప్తా ఉంటాడు. ఇదంతా అయితే కనుక దూరం నుంచి మన టాప్ కూడా చూస్తూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన మియో అయితే కనుక వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉండేసరికి టాప్ అయితే కనుక నీతో నేను కొంచెం మాట్లాడాలనేసి అంటూ ఉంటాడు. ఏంటి మాట్లాడేది, మనకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, నువ్వు మర్చిపోయావు అనేసి మియో అంటూ ఉంటే దానికి టాప్ అంటాడు, నువ్వు వచ్చేసి రేతోటి స్మోక్ చేయడం చూశాను, నువ్వు స్మోక్ చేయడం మంచిదే కానీ అది అలవాటు చేసుకొని దానికి ఎడిక్ట్ అవ్వడం మంచిది కాదు, అయినా సరే నువ్వు రేని ఎందుకు చూస్ చేసుకున్నావు చెప్పు అంటే దానికి మియో అంటాడు, వాడంటే నాకు ఇష్టం, అయినా సరే వాడు నీకులాగా నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు, నాతో బాగా ఉంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు అనేసి అక్కడి నుంచి అది కనుక మియో వెళ్ళిపోతూ ఉండేసరికి మన టాప్ ఇది కనుక అలా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయింది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక రేని అండ్ శాండ్ చూపిస్తూ ఉంటారు. రే అంటాడు, ఏమైందిరా నీకు, అసలు నా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం లేదు, నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అనేసి శాండ్ అడగ శాండ్ అంటాడు, అంత ఇంపార్టెంట్ మెసేజ్లు ఏం పెట్టుండవు కదా, అయినా సరే నేను బిజీగా ఉన్నాను అందుకోసమే చూడలేదు అనేసి శాండ్ చెప్తా ఉంటాడు. రే అంటాడు, నేను మొన్న కోర్టుకు వెళ్ళాను, సో కోర్టులో నాకు ఏమో చెప్పారంటే జడ్జి గారు ఏమైనా మంచి పనులు చేయమన్నారు, ఏం చేయాలో అనేసి ఆలోచించాను, అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, సో నేను వచ్చేసి అనాథాశ్రమాల పిల్లలకి మంచిగా సింగింగ్ క్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది, అందుకోసమే నువ్వు కూడా నాతో పాటు వస్తావా, మన ఇద్దరం కలిసి నువ్వు ఏమో గిటార్ ప్లే చేయి నేనేమో సాంగ్ పాడతా అనేసి మన రే అంటూ ఉంటాడు. దానికి మన శాండ్ అంటాడు, యారా నీ క్రైమ్లో నన్ను కూడా పార్ట్ చేసేద్దాం అనుకుంటున్నావు, నువ్వు కదా యాక్సిడెంట్ చేసింది,
మధ్యలో నన్ను ఎందుకు ఇలా లాగుతున్నావు నువ్వు అంటే, ప్లీజ్ రావచ్చు కదా, నీకులాంటి హ్యాండ్సమ్ అబ్బాయి అక్కడ గిటార్ ప్లే చేస్తే అక్కడ ఉన్న పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లీజ్ ప్లీజ్ రావా అనేసి మన రే చాలా ముద్దుగా అడిగేసరికి మన శాండ్ కూడా ఒప్పుకొని ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట, చియామ్ దగ్గరికి టాప్ వచ్చి ఉంటాడు. టాప్ అయితే కనుక, ప్లీజ్ నేను తప్పు చేశాను కానీ నాకు హెల్ప్ చేయవా, సో మియో వచ్చేసి చాలా ఇదిగా తయారవుతున్నాడు, ప్లీజ్ తన కోసం నేను చాలా వరి అవుతున్నాను, ఎలాగైనా మమ్మల్ని కలుపు అంటే, దానికి చియామ్ అంటది, నువ్వు చాలా తప్పుడు పని చేసావు, సో ఇప్పుడు మియో వచ్చేసి రేతో కలిపి చాలా దారుణంగా తయారవుతున్నాడు, ఆ విషయంలో నాకు కూడా చాలా బాధగా ఉంది, అని నువ్వేం చేస్తావు, నీ వల్లే కదా వాడు అలా తయారయ్యాడు అంటే, ప్లీజ్ నేను తప్పు చేశాను, ప్లీజ్ మమ్మల్ని ఇద్దరిని కలవవా అంటే, చియామ్ అంటది, ఫస్ట్ మీ ఇద్దరికి కలపడానికి ట్రై చేసింది నేను, బట్ నువ్వు ఇది కనుక బూస్టర్తో కలిపి అలా చేస్తావు, సర్లే అనేసి తను ఇది కనుక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిక్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. నిక్ అయితే కనుక వాళ్ళ సీనియర్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ సీనియర్ అంటాడు, నేను నిన్నే అడుగుదాం అనుకుంటున్నాను ఇంటర్న్షిప్ నా కంపెనీలో చేస్తామనేసి, ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ కదా, ఈరోజు మా కంపెనీ చిన్నది అవ్వచ్చు, రేపు రోజున చాలా పెద్దది అవుతుంది, థ్యాంక్ యూ, అయినా సరే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉంటుంది మా కంపెనీలో, నువ్వు పని చేస్తావంటే, చచ్చా నాకు బాయ్ ఫ్రెండ్ కట్ట ఏమీ లేరు అనేసి, నా గురించి మొదలే కానీ నువ్వు వచ్చేసి హై స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో అమ్మాయిని లవ్ చేసేవాడివి కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరు రిలేషన్షిప్ బాగానే ఉందా తుమ్ అనేసి అడగ, దానికి తుమ్ అంటాడు, లేదురా అదంతా అప్పుడు, సో మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది, చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, సో అందుకోసం బ్రేకప్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు ఒకరు మంచి వ్యక్తి దొరికితే కనుక డేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే నాకు పరిచయం చేయొచ్చు కదా అనేసి తుమ్ అంటా ఉంటే, దానికి నిక్ అంటాడు, ఓ అలా అంటావా, సరే సరేలే ఇదే చూద్దాంలే అనేసి నిక్ అంటా ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఇది కనుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ అనమాట, బూస్టర్ని చూపిస్తూ ఉంటారు. బూస్టర్ ఇది కనుక నిక్ది దాని ఫోటో అలా చూస్తూ ఉంటే లోపల అక్కడికి చియామ్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఉంటాడు. ఏరా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి బూస్టర్ని అడగ, దానికి తను అంటాడు, అదేంటే నీ గ్యాంగ్ ఎవరో లేరేంటి, నువ్వు ఒంటరిగా వచ్చావేంటి పబ్కి అంటే, ఏమీ లేదులే కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు ఫస్ట్ అంటే, ఏముంది మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్కి నాకు లొల్లు అయ్యింది, అందుకోసమే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అనేసి ఇక్కడికి వచ్చాను అంటే, అవునా అనేసి బూస్టర్ అంటా ఉంటాడు. మరి నేను ఇక్కడ కూర్చొని ఉండొచ్చా అంటే, అదేంటి నువ్వు అలా అంటే, నువ్వు చియాన్ వాళ్ళ తమ్ముడు అంటే నువ్వు నాకు కూడా తమ్ముడు కదా అనేసి బూస్టర్ అంటా ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా డ్రింక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మనకి మియోని చూపిస్తూ ఉంటారు. మియో ఇది కనుక లైబ్రరీకి వచ్చి ఉంటాడు. బట్ మన టాప్తో అది ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో తనకు అవే గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ లోపల అక్కడికి అయితే కనుక రే వచ్చి, ఏంటి ఇంకా అవ్వలేదంటే, నువ్వు నాతో ఉంటే బోర్గా ఫీల్ అవుతావు కదా అనేసి మియో అంటా ఉంటే, అదేమీ లేదు అనేసి రే అంటా ఉంటాడు. లోపల మియో అంటాడు, చూడరా నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేయక వెళ్ళి ఏదైనా పని చేసుకో అనేసి తను అంటా ఉంటే, లోపల రే అంటాడు, నా పని నువ్వే కదా అనేసి అంటా ఉంటాడు. సర్లే కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, మనం వచ్చేసి ఒక పార్టీ పెట్టుకోవచ్చు, అదే హెలోవిన్ పార్టీ కింద, సో అందరినీ పిలవచ్చు, సో బాగా డ్యాన్స్ చేయొచ్చు, బాగా డ్రింక్ చేయొచ్చు, సో నచ్చిందంతా అక్కడ చేయమంటావు అంటే, వావ్ ఐడియా చాలా బాగుంది కాబట్టి సరే అయితే ప్లాన్ చేయొచ్చు, సో అందరినీ పిలుద్దాము, ఏమంటావు నువ్వు అనేసి మన రే కూడా అంటాడు. డబ్బులు కొంచెం మర్చిపో నేను ఉన్నాను కదా అనేసి మన రే అంటూ ఉంటాడు. అలా అనేసి అనమాట అందరికీ అయితే కనుక సో స్టేటస్ పెట్టుంటాడు అనమాట, సో తన్ని రమ్మని, సో అందరికీ స్టేటస్ వెళ్ళనమాట. సరే అనేసి ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు ఎలవెన్ పార్టీ అనేసి. సో అందరూ ఎలవెన్ పార్టీకి వచ్చి ఉంటారు. సో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే కనుక వేసుకుంటూ ఉంటారు. మన మియో అండ్ రే కూడా అనమాట డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఉంటాడు. మన మియో అయితే కనుక అక్కడ ఉన్న ట్రక్స్ లాంటివి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. రే అంటాడు, ఎలా ఉందిరా బాగుందా అనేసి అంటేని, చాలా బాగుంది అనేసి తను అంటూ ఉంటాడు. ఈ లోపల రే అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు అంటే, చూడరా నా లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నన్ను వదిలి వెళ్ళకుండా నువ్వు నాతో పాటే ఉన్నావు, అందుకోసమే నేను చూస్ చేసుకున్నాను అనేసి మన మియో అని ఉంటాడు. ఈ లోపల రే ఇది కానీ కిస్ చేయడానికి వస్తూ ఉండేసరికి మన మియో అంటాడు, ఫస్ట్ బయటకు వెళ్ళి గెస్టులు చూద్దామా అనేసి ఇద్దరు బయటకు వచ్చేస్తుంటారనమాట. అలా వచ్చి ఇద్దరు ఇది కనుక డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళని ఇది కనుక మాట్లాడుతూ ఉంటే ఈ లోపల అక్కడికి టాప్ ఎదురొచ్చి ఉంటాడు. టాప్ అనమాట మియో వంక చూసి, నువ్వు చాలా మారిపోయావు తెలుసా అనేసి అంటే, ఈ లోపల రే అంటాడు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నిన్ను ఎవరు పిలిచారు చెప్పు అనేసి మన రే అంటా ఉంటే మియో అంటాడు టాప్ తోటి, చూడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలియదు కానీ నువ్వు ఇది కనుక నన్ను డిస్టర్బ్ చేయక, ఎందుకంటే నాకు నచ్చినట్టుగా ఇప్పుడే నేను ఉండడం నేర్చుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు మధ్యలోకి రాకుండా నా ఆనందాన్ని అది కనుక నువ్వు దూరం చేయక, ఎందుకంటే నాకు ఇలా ఉండడం నచ్చింది అనేసి తనైతే కనుక అంటా ఉంటాడు. టాప్ అయితే కనుక అలా చూస్తూ ఉండేటప్పటికి మన మియో అయితే కనుక ఇది చూడు అనేసి మన రేన్ అయితే కనుక కిస్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉండేసరికి మన టాప్ అలా చూస్తూ ఉండేసరికి మియో వెళ్ళిపోయి ఉంటాడు. రే అనమాట టాప్ తోటి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఫస్ట్ ఇక్కడ నుంచి పోయి ఈ పార్టీకి నీకు ఎలా లేదు అనేసి అంటా ఉంటే ఈ లోపల అక్కడ చియం వచ్చి, ఎవడరా చెప్పింది, నేనే తిన్న రమ్మన్నాను, అయినా సరే నువ్వేంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు, ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి సో నువ్వు డ్రగ్స్ ఒకటి ఎందుకు తీసుకొచ్చో చెప్పి, ఇది వచ్చేసి ఆల్కహాల్ పార్టీ అనుకున్నాము కదా, సో నువ్వు ఎందుకు వచ్చింది ఇదంతా చేస్తున్నామంటే, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా నీకేంటి మధ్యలో అనేసి మన రే అంటా ఉంటాడు. ఈ లోపల అయితే కనుక మనకి శాండీ అని నిక్ని చూపిస్తూ
చూపిస్తూ ఉంటే శాండ్ అనమాట నిక్ తోటి వావ్ ఈరోజు నీ కాస్ట్యూమ్ బాగుంది అంటే ఎందుకంటే ఇక్కడికి బూస్ట్ అని వస్తాడు కదా అందుకోసం ఇలా డ్రెస్ చేసుకున్నానంటే నువ్వు ఇంకా వాడితో కలుద్దాం అనుకుంటున్నావు అంటే అవును ఎందుకంటే వాడు అంటే నాకు చాలా ఇష్టం అంటే సరే అయితే నీకు నచ్చినట్టుగా చేసుకో వాడు వచ్చేసి పార్టీకి రాడు అనుకుంటే ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచుండ్రు ఎందుకంటే వాళ్ళకి ఇష్టానికి గొడవ అయింది కదా అందుకోసం అనేసి మన శాండ్ చెప్తా ఉండేటప్పటికి పక్క రూమ్లోనమాట మన బూస్ట్ అని ఉంటాడు సో బూస్ట్ అని చూసిన శాండ్ అంటాడు అంగో బూస్ట్ అని అక్కడే ఉన్నాడు వెళ్ళు అనేసి మన శాండ్ అని ఉంటాడు సో వెంటనే మన నిక్ అయితే కనుక బూస్ట్ అని దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఈ రోజున చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా అనేసి మన నిక్ అంటా ఉంటే దానికి బూస్ట్ అని అంటాడు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నేను వచ్చేసి ఇంటర్న్షిప్ చేస్తున్నాను అనేసి చెప్తా ఉంటాడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు చెప్పు నీ వల్లే నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నేను మా ఫ్రెండ్స్కి దూరం అయ్యాను సో నువ్వెందుకు నన్ను మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు నాతోటి ఫస్ట్ ఇక్కడ నుంచి పో అనేసి తను అంటా ఉంటాడు ఈ లోపల అక్కడికి చియాం వాళ్ళ తమ్ముడు వచ్చి ఉంటాడు చియాం వాళ్ళ తమ్ముడు చూసిన బూస్ట్ అనేది కనుక నాటర్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనేసి తను తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి మన నిక్ అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది నెక్స్ట్ సీన్లో మనకి శాండ్ని అండ్ ఒక వేరే పర్సన్ చూపిస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరు అది కనుక మాట్లాడుకుంటూ ఉంటారు సో వీళ్ళిద్దరికి అది కనుక ఒక సింగర్ అంటే కనుక ఇష్టం అనమాట తన గురించి మాట్లాడుకుంటారు అనమాట వీళ్ళిద్దరు అది కనుక ఒకరికొకరు అలా క్లోజ్గా చూసుకుంటారు అనమాట క్లోజ్గా వచ్చేసరికి లోపల అక్కడికి మన రే వచ్చి ఏంటి బాబు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అనేసి మన రే అంటూ ఉంటాడు దానికి శాండ్ అంటాడు నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఎందుకంటే నేను రావాలనుకున్నాను అందుకోసమే వచ్చాను సో మీ ఇద్దరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది చెప్పు అంటే శాండ్ అంటే నువ్వు ఎందుకు ఇప్పుడు మధ్యలోకి వచ్చి నేను తనతో ఏదో ఒకటి చేస్తాను నైట్కి అయినా సరే నీకెందుకు అనేసి మన శాండ్ అంటా ఉంటే నాకు కావాలి సో నైట్కి మీరు ఇద్దరు అదంతా చేసుకోండి ముందు వీడేది కనుక నావాడు అనేసి మన రే అది కనుక శాండ్ని కిస్ చేయడానికి వచ్చి ఉంటాడు వెంటనే శాండ్ కోపం వచ్చి అనమాట రేని పక్కకి ఎంటేసి నువ్వు వచ్చేసి తను చూసుకున్నావు కదా మియోని అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావా అయినా సరే మన ఇద్దరి మధ్య ఏముంది చెప్పు అనేసి అంటే ఎందుకంటే నువ్వు నాకు కావాలి సో నేను వచ్చేసి మియోతో ఉన్నా కానీ నువ్వు నావాడు నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు నాతోటే ఉండాలనేసి మన రే అంటా ఉంటాడు మన శాండ్ అలా చూస్తూ ఉంటాడు రే అనమాట నువ్వు నా వాడివి నాకు సొంతం ఇది మాత్రమే గుర్తుపెట్టుకోను అనేసి అని ఉంటాడు వెంటనే శాండ్ అది కనుక తను దోషిస్తుంటాడు అనమాట సో ఆ సీన్ అలా కట్ అయి ఉండే నెక్స్ట్ సీన్లో ఇది కనుక మనకి చియో వాళ్ళ తమ్ముడిని అండ్ బూస్ట్ అని చూపిస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దానికి బూస్ట్ అని అంటాడు సో నువ్వు వచ్చేసి అమ్మాయిలు డేట్ చేస్తావు అనమాట అంటే లేదు నేను అబ్బాయిని కూడా డేట్ చేస్తానంటే ఓ అవునా బట్ నేనైతే కనుక ఎప్పుడు అబ్బాయిలే డేట్ చేస్తాను అనేసి మన బూస్ట్ అని చెప్తా ఉంటాడు అనమాట మనకి చియా వాళ్ళ తమ్ముడు అంటే నాకు మాత్రం నీలా హాట్గా ఉండే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అని చెప్తా ఉంటే దాని బూస్ట్ అలా చూస్తూ ఉంటాడు ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది ఎలా ఉన్నదని కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్